ఇవాళ మనం ఒక చిన్న కథ తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రవి అనే కుర్రాడు ఉండేవాడు. అతను పాఠశాలలో చదువుకుంటూ ఉండేవాడు. వాళ్ళ వాళ్ళ కుటుంబం పేద కుటుంబం. వాళ్ళ నాన్నగారు అంటే తండ్రి రోజువారీ కూలి, వాళ్ళమ్మ ఇంట్లోనే ఉండేది, హౌస్ వైఫ్ అంటాం కదా, అలాగే. రవి తనకి స్కూల్లో పాఠశాలకి వెళ్తున్నప్పుడు, రోజు వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళ ఉపాధ్యాయుడు అంటే వాళ్ళ పాఠశాలలో టీచర్ ఒక చిన్న విషయాన్ని చెప్పారు. పట్టణంలో పెద్ద లైబ్రరీ ఉంది, చాలా మంచి పుస్తకాలు ఉంటాయి, చదువుకోండి అని. ఎందుకో రవికి తెలియని ఆసక్తి కలిగింది, చిన్న ఇంట్రెస్ట్ వచ్చింది. ఒకసారి వెళ్ళాడు. స్కూల్ అవ్వగానే, పాఠశాల అవ్వగానే సాయంత్రం అందరూ ఆడుకుంటున్నారు, కానీ ఇతను మటుకు లైబ్రరీకి వెళ్ళి చూశాడు. అక్కడ బోల్డ్ పుస్తకాలు, వేల పుస్తకాలు ఉన్నాయి. గణితం, శాస్త్రం, ఇన్నోవేషన్స్, చారిత్రక పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒకటే చిక్కు వచ్చింది, ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళడానికి లేదు. ఏం చేయాలి ఇప్పుడు? మరి పుస్తకం తీసుకోవాలి. అతను పొదుపు చేసుకున్న కొన్ని డబ్బులతోటి అక్కడ ఒక కార్డు, లైబ్రరీ కార్డు వచ్చింది, ఏర్పాటు చేశారు వాళ్ళు. తర్వాత రోజు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. అతనికి జ్ఞానం పెరిగింది. అందరూ ఆడుకుంటుండగా, పాఠశాల అయిపోగానే రవి మటుకు వచ్చి లైబ్రరీలో చదువుకుంటూ ఉండేవాడు. పుస్తకాలు అతనికి మంచి స్నేహితులు అయ్యాయి, జ్ఞానం పెరిగింది, అతని క్వాలిఫికేషన్స్, ఉన్నత విద్య సంపాదించాడు. ఎంతో మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత అతను ఒక సైంటిస్ట్గా మారాడు. అండ్ చివరిగా చెప్పాలంటే, అతనికి ఒకసారి ఒక ఫంక్షన్లో అతన్ని పిలిచి, మీరు ఒక గెస్ట్గా మాట్లాడాలని చెప్పి గెస్ట్గా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న వేశారు ఒకళ్ళు, మీ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అని. అప్పుడు రవి ఏం చేశాడో తెలుసా? మనందరికీ ఏం చేశాడంటే, జోబులోంచి ఒక చిన్న పాత కార్డు తీసి అందరికీ చూపించాడు. ఇది నా మొదటి లైబ్రరీ కార్డ్, నేను దీంతో లైబ్రరీలో రోజు పుస్తకాలు చదువుకునేవాడిని, నాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాయి, నాకు స్నేహితులు అయ్యాయి, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐ టోటలీ థ్యాంక్ మై టీచర్. నా పాఠశాలలో నా టీచర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఇందులో మన నీతి ఏమిటి? పుస్తకాల పఠనం చాలా అవసరం. రోజు కనీసం కొంచెంసేపు అయినా సరే పుస్తకాలు చదివితే ఎంతో జ్ఞానం, ఎంతో విషయాలు తెలుస్తాయి. మనకి ఉన్నత విద్యకి వెళ్ళడానికి దారి చాలా బాగా వస్తుంది. ఓకే, ఇది ఒక మంచి కథ.